మా ప్రాణ ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి కొనసాగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఉదయకాలపు సమయంలో 2 కూడికలు జరిగాయి. 2 కూడికల్లో ఉదయకాలములో ఏ వాక్య లేఖనాన్ని జ్ఞానిస్తూ ఏం నేర్చుకుని ఉన్నా? తండ్రి ఇంటిలో ఉన్నటువంటి కుమార్తెగా మనం అక్సాన్ని చూసి ఉన్నాం. పరమందు ఉన్నటువంటి తండ్రికి కుమార్తెలుగా మనం ఉన్నాము గనక మనమును తండ్రి ఇక ఇష్టాన్ని ఎరిగి తండ్రిని సంతోషపరిచే కుమార్తెలుగా మనము ఉండాలి అని మనం నేర్చుకుని ఉన్నాం. అందరూ దేవుని యొక్క కుమార్తెలేనా కుమారులేనా అంటే గనక ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వసించి పాపములను ఒప్పుకుని రక్షింపబడతారో వారు మాత్రమే ఆయన బిడ్డలుగా చేయబడిన వారు అని నేర్చుకుని ఉన్నాం. మధ్యాహ్న కల్ప సమయంలో వివాహమైనటువంటి అక్సాగా మనం చూసాం. భర్తను తన యొక్క పెనిమిటిని ప్రేరేపిస్తున్నటువంటి భార్యగా ఏమని ప్రేరేపించింది అమ్మా? అడుగుట కదా, నా తండ్రిని అడుగుము అని ప్రేరేపిస్తున్నట్లుగా భార్యలు భర్తలకు మేలుకరముగా ఉండాలి అని మంచి సలహా ఇచ్చినటువంటి భార్యలను చూసాం, చెడ్డ సలహాలు ఇచ్చినటువంటి భార్యలను కూడా మనము చూసాం. ఈ యొక్క చెడ్డ సలహా ఇచ్చినటువంటి భార్యలు వారి కుటుంబానికే వారంతటా వారు కీడు తెచ్చుకున్న వారిగా ఉన్నారు అని మనము లేఖనములో నుండి కొన్ని విషయాలు నేర్చుకుని ఉన్నాం. ఈ రాత్రి వేళ సమయంలో అక్సా వివాహం మారినటువంటి వ్యక్తి జీవితాన్ని కూడా జ్ఞానము చేద్దాం. అక్సా ఎందుకు కాలేబు నా కుమార్తెని వివాహము చేసుకున్నటువంటి వారు అక్కడ ఒక మాట అన్నాడు కదా, ఏమని? కిర్యాత్ సఫేరును పట్టుకుని కొలబెట్టి వానికి నా కుమార్తె అయిన అక్సానిచ్చి పెండ్లి చేసేదను అన్నాడు. వివాహము చేయడానికి కిర్యాత్ సఫేరును పట్టుకోవడానికి అసలు ఏమిటి ఉద్దేశము అంటే, కిర్యాత్ సఫేరుని జయించిన వానికి అన్నాడు. 8వ వచనములు కూడా ఒక మాట చదివితే కనబడుతుంది చూడండి. యోధా వంశస్థులు యెరూషలేము మీదకి యుద్ధము చేసి దానిని పట్టుకొని కొలబెట్టి ఆ పట్టణమును కాల్చివేసిరి అని కనబడుతుంది. 10వ వచనం, మరియు యోధా వంశస్థులు హెబ్రోనులో నివసించిన కానానీయుల మీదకు పోయి షిషాయిని అహిమానును తల్మాయిని హతము చేసిరి. ఆ హెబ్రోను పేరు కిరియతర్బా అని కనబడుతూ ఉంది. హెబ్రోన్ అన్న, కిరియతర్బా అన్న, మూడోదిగా కిరియత్ సఫేర్ అన్న ఒకే పట్టణాన్ని చూపిస్తూ ఉంది. ప్రియులారా, ఈ యొక్క పట్టణమును జయించిన వానికి నా కుమార్తెను ఇచ్చి నేను వివాహము చేస్తాను అన్నాడు. వివాహము చేస్తానన్నటువంటి సమయంలో ఒత్నీయేలు ఆ పట్టణమును జయించిన వాడిగా ఉన్నాడు. ఒత్నీయేలు అన్నటువంటి మాటకు అర్థము ఏమిటంటే సింహము గలవాడు అని, లేక సింహము కలిగినటువంటి గుండె కలిగిన వాడు అని. ఒత్నీయేలులో ధైర్య సాహసాలు కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. పిరికితనము కలిగిన వాడు కాదు ఒత్నీయేలు, ధైర్యము కలిగిన వాడు కదా. సింహము వలె ఉండాలి అన్నాడు. తన యొక్క అల్లుడు అనగా అక్సాను వివాహము చేసుకోబోతున్నటువంటి వ్యక్తి సింహము కలిగినటువంటి గుండె కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి అన్నటువంటి ఆలోచన కలిగిన వాడు, పిరికి వాడుగా ఉండేవాడు కాదు. పిరికితనము కలిగిన వారు దేవుని బిడ్డలు కాదు. సామెతల గ్రంథములో 28వ అధ్యాయంలో ఒక మాట ఉంటది, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు అన్నాడు. ఇప్పుడు దేవుడు ఇక కాలేబు అటువంటి ఒక ఒత్నీయులనిచ్చి వివాహము చేశాడు. వినండి, వివాహము చేయించినటువంటి సమయంలో కాలేబు తన కుమార్తెని పిలిచి, అమ్మా నీకు ఒత్నీయులు నచ్చాడా అని అడగలేదు. ఒత్నీయులంటే నీకు ఇష్టమా అని అడగలేదు. ఒత్నీయులు నీకు అన్ని విధాలుగా సరిపోయిన జోడి, నీకు అంగీకారమైతే నీకు వివాహము చేస్తానని చాయిస్ కూతురికి ఏమి ఇవ్వలేదు. చాయిస్ అంతా ఎవరు తీసుకున్నారు? తండ్రియే తీసుకున్నాడు. కూతురికి ఎలాంటి వాడు కావాలో ఎరిగిన వాడే తండ్రి, కూతురికి ఎటువంటి వాడు కావాలో ఎరిగిన వాడే తండ్రిగా ఉన్నాడు. అయితే అక్సా యొక్క వివాహాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క వచనములో. ఈ కిరియత్ సఫేరు దాన్ని ఎందుకు పట్టుకోవాలి, ఎందుకు జయించాలి అనేటువంటి విషయాలు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి మనము చూస్తే గనక, కిరియత్ సఫేరు అనగా అర్థం ఏమిటంటే గ్రంథ నగరము అని అర్థం ఇస్తుంది. ఏ నగరం అమ్మా?
కిరియత్ సపేరు అంటే గ్రంథ నగరము అని అర్థం ఇస్తుంది. దెబేరు అనగా సజీవ దేవోక్తి అని అర్థమిస్తూ ఉంది. సజీవ దేవోక్తి అన్నటువంటి అర్థము కలిగిన దెబేరు అంటే ఈ యొక్క విషయములలో ఈ కిరియత్ సపేరును పట్టుకోవాలి అన్నటువంటి విషయము తండ్రి చెప్పుచూ ఉన్నాడు. మొట్టమొదటిగా దేవుడు తన యొక్క పరిశుద్ధ గ్రంథములో చేయబడినటువంటి వివాహము, ఒక వివాహం చెప్పండి అమ్మా. ఏదేను తోటలో జరిగింది వివాహము కదా. అవ్వమ్మని తీసుకుని వచ్చి ఆదాము దగ్గర నిలబెట్టి ఆదాము ఈమెయే నీకు భార్య అన్నాడు. ఆదాము ఇక పాట పాడాడు కదా, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నాలో నుండి తీయబడింది గనక నారి అనబడిను అని ఆదాము గానము చేసినట్లుగా లేక కీర్తన పాడినట్లుగా అక్కడ కనబడుతూ ఉంది. ఈ యొక్క మొట్టమొదటి వివాహము ఏదేని తోటలో దేవుడే తానే స్వయంగా వివాహము చేసినట్లుగా కనబడుతుంది. రెబ్బకా ఇస్సాకుల యొక్క వివాహము ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగిందమ్మా? పొలములోనే వివాహము. రెబ్బకాను ఎలియాజరు తీసుకుని వస్తూ ఉండగా ఎలియాజరు ఆ ఒంటిని మీద రెబ్బకాను తీసుకుని వస్తున్నటువంటి సమయంలో ఇస్సాకు పొలములో ఉన్నాడు. ఎవరండి ఈయన అంటే, ఆయననమ్మా నా యజమానుడు అన్నాడు. ఆమె వెంటనే ఇస్సాకును చూసి తన ముసుగు వేసుకుని అంటే గౌరవించి తను తాను తగ్గించుకునేటువంటి స్వభావాన్ని చూపిస్తూ ఉంది రెబ్బకా. ఎలియాజరు ఇస్సాకుకు అప్పగించి ఉండగా ఇస్సాకు తన యొక్క తల్లి గుడారములోనికి తీసుకుని వెళ్ళి ఉన్నాడు. ఆమెతో సంసార ధర్మము జరిగించిన వాడిగా ఉన్నాడు. పొలములోనే వివాహం. రూతు బోయోజుల యొక్క వివాహము ఎక్కడ? బోయోజు పొలములోనే వివాహం కదండి. వివాహాలు ఈ విధముగా జరుగునట్లుగా ఉన్నది. అందుకే వివాహము దేవుడి పరిశుద్ధ గ్రంథములు ఏమన్నాడంటే, వివాహము అన్ని విషయములలో ఇప్పుడు ఎన్ని ఘనమైన వివాహాలు జరుగుతున్నాయి. వివాహం అన్ని విషయములో ఘనమైనది. వివాహము చాలా పరిశుద్ధమైనది. వివాహము అంత పరిశుద్ధమైనటువంటి వివాహము పరిశుద్ధముగా జరిగి ఘనమైనటువంటి వివాహముగా జరగవలసినటువంటి వివాహాలు నేటి దినాన వివాహాలు కాకుండానే జరుగుతూ ఉన్నాయి కదండి. ఎలా జరుగుతున్నాయి? ఎవరి ఇష్టము వారిది, ఎవరికి నచ్చిన వివాహమే చేసుకోవడం. వివాహానికి విలువ లేకుండా వివాహ వ్యవస్థను మార్చేసి వివాహాలు జరుగుతూ ఉన్నాయి. సరే, అది కాదు కానీ మన పాఠము ఎందుకు ఈ యొక్క కాలేబు ఈ యొక్క కిరియత్ సపేరును పట్టుకోవాలి అని అన్నాడు అంటే గనక ఏమి మనకి ఈ పాఠాన్ని నేర్పిస్తూ ఉంది. ఏంటి రాత్రి వేళ సమయంలో ఈ పాఠం యొక్క భావాలు అని మనం చూస్తే గనక నేను ఒక మాట ఇక్కడ మనం నేర్చుకుని ఉన్నాం. కిరియత్ సపేరు అంటే గనక ఏమని నేర్చుకున్నాం? గ్రంథ నగరము అన్నాం. రెండోదిగా దెబేరు అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే సజీవమైన దేవోక్తి. దేవోక్తి అన్నటువంటి మాట ఎక్కడైనా మీకు పరిశుద్ధ గ్రంథంలో కనబడ్డదా చదివినప్పుడు? దేవోక్తి అమ్మా, దేవోక్తి కనిపించలేదా? చాలా సార్లు కనబడుతూ ఉంటది అన్నమాట. దేవోక్తి పలికినది అన్నది. దేవోక్తి అంటే అర్థం ఏమిటి? దేవోక్తి అనగా దేవుడు ఒక ప్రవక్త ద్వారా లేక దేవుడు మాట్లాడవలసినది తెలియజేసేదే దేవోక్తి అనగా దేవుడు యొక్క మాట అని కనబడుతుంది. దేవోక్తి అన్నాడు. ఈ యొక్క దెబేరు అనగా సజీవమైన దేవోక్తి. వినండి, సజీవము అంటే బ్రతికినది, చచ్చినది కాదు, జీవము కలిగినది, సజీవుడైనటువంటి దేవుని యొక్క మాట కనబడుతూ ఉంది. దెబేరు అనగా సజీవమైన దేవుని యొక్క మాట. మరి సజీవుడైనటువంటి దేవుని యొక్క మాట ఏమి మనకు తెలియజేస్తూ ఉంది అంటే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట చూద్దాం. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచు ఉన్నది. చాలండి. ఎందుకనగా దేవుని వాక్యము ఎలాంటిది? ఇప్పుడు చెప్పండి. సజీవమైనది. ఇప్పుడు సజీవమైన దేవోక్తి అన్నాం.
అనగా సజీవుడైనటువంటి దేవుని యొక్క మాట. వినండి, ఈ సజీవమైనటువంటి దేవుని యొక్క మాట ఏం చేస్తూ ఉంది, ఏ పని చేస్తూ ఉంది, ఏ కార్యము చేస్తుందో అంటే గనక ఇప్పుడు చదివినటువంటి లేఖన భాగంలో కనబడుతుంది. అది సజీవ బలము గలదే, రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటిని వాడిగా ఉండి ప్రాణాత్ములను కీలులను మూలుగును విభజించినంత మట్టుకు దూరొచ్చు. ఎక్కడికి దూరాలి? ఎక్కడికమ్మా? విభజించాలి అంటే దేవుని యొక్క సజీవమైనటువంటి మాట ప్రాణాత్మలను మూలికలను విభజించే విధముగా అది పని చేయాలి అంటే ఆ వాక్యము ఎక్కడికి వెళ్ళాలి? హృదయములోనికి వెళ్ళాలి. వింటాం, చాలా మంది వింటాం. ఏమి విన్నాం? చాలా బాగా చెప్పారండి అంటారు చాలా మంది. ఏం చెప్పారండి కానీ చాలా బాగా చెప్పారు అంటే వాక్యము ఎక్కడికి వెళ్ళలేదు? నీ హృదయములోనికి వాక్యము వెళ్ళాలి. హృదయములో వాక్యము పని చేయాలి. సజీవమైనటువంటి వాక్యము అనగా సజీవుడైనటువంటి దేవుని యొక్క మాట నీ హృదయములో వెళ్ళినప్పుడు హృదయములో కార్యము చేస్తూ ఉంది, హృదయములో రక్షణ కార్యము చేస్తూ ఉంది. వెలుచు ఉందా హృదయంలోనికి? దేవుని యొక్క మాటలు చెవు వరకు వెళుతూ ఉంటాయి కానీ హృదయములోనికి. అందుకే దేవుడు అన్నాడు కదా, నీ హృదయం అనే పలక మీద వాటిని ఎక్కడ రాసుకోవాలంట? హృదయములో రాసుకోవాలి. అందుకే అంటూ ఉన్నాడు ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాటలు. హృదయములోనికి మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచు ఉన్నది. దేవుని యొక్క మాట అంత శక్తి గలదా? సజీవమైన దేవుని యొక్క మాట అంత కార్యము చేయగలిగినదా అని చూస్తే గనక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నిజమే కార్యములు చేసేది దేవుని యొక్క మాట. ఏ విధముగా కార్యము చేసింది? లోకసు వార్త చూద్దాం, చూడండి. లోకసు వార్త 8వ అధ్యాయం, లోకసు వార్త 8వ అధ్యాయం 49వ వచనము చదువుదాం. 8వ అధ్యాయము 49వ వచనం. ఆయన ఇంకను మాట్లాడుచూ ఉండగా ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పిన చాలండి. ఎవరు ఈయన? ఎందుకు బోధకుని శ్రమ పెట్టవద్దు అని చెప్పుచూ ఉన్నాడు అంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో ఈ యొక్క సమాజ మందిరపు అధికారి ఎవరండి? ఆయన సమాజ మందిరపు అధికారి ఎవరు? అక్కడే చూద్దాం, చూడండి. అధికారి ఎవరు? 40వ వచనం. జన సమూహం ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకునిరి. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు. అర్థమైందమ్మా ఇప్పుడు? ఎవరు ఆ అధికారి? యాయీరు. యాయీరు అయినటువంటి అధికారి, సమాజ మందిరానికి అధికారిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క కుమార్తె మరణానికి సమీపముగా ఉంది. ఆ చిన్నది అధికారి యొక్క కుమార్తె మరణానికి సమీపముగా ఉంటూ ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతము గుండా వెలుచు ఉన్నటువంటి మాటని విని ఈ అధికారి అయినటువంటి వ్యక్తి యేసు దగ్గరకు వచ్చిన వారుగా ఉన్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆయనతో ఆయన మాట్లాడుచు ఒక మాట మాట్లాడుచు ఉన్నాడు. 41వ వచనం. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, అబ్బా, ఒక అధికారి వచ్చి యేసుక్రీస్తు వారి యొక్క పాదాల మీద పడి వేడుకుంటూ ఉన్నారు. ఏమని? ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉంది. ఎలా ఉందమ్మా? ఎలా ఉందంటామే? చావ సిద్ధముగా ఉంది. మరణానికి, చనిపోవడానికి ఆమె సిద్ధముగా ఉంది. అంటే చనిపోయే స్థితికి వెళ్ళిపోయింది. అటువంటి పరిస్థితిలో అధికారి అయినటువంటి వ్యక్తి, తండ్రి అయిన వాడు ఏమి చేయాలి అని ఆలోచన చేసినప్పుడు నా కుమార్తె బ్రతకాలి అంటే ఒకే ఒక్క మార్గము ఉంది. ఏమిటి ఆ మార్గము అంటే యేసుక్రీస్తే శరణము అనుకున్నాడు. యేసుక్రీస్తు తప్ప ఎవరు బ్రతికించేవారు లేరు అనుకున్నాడు. యాయీరు యేసు వద్దకు వచ్చి ఆయన పాదముల మీద పడి వేడుకుంటూ ఉన్నాడు. ఎవరి కొరకు? తన కుమార్తె కొరకే. ఒక అధికారి వచ్చి యేసుక్రీస్తు యొక్క పాదాలు పట్టుకుని, అయ్యా, నా కుమార్తె చావ సిద్ధముగా ఉంది, ఇదిగో నీవు నా ఇంటికి వచ్చి నా కుమార్తెని బ్రతికించవా? సజీవుడైనటువంటి దేవుడు, ఆయన నోటి మాట మీద అనేకమైన అద్భుతములు జరిగాయి.
ఆయన మాట సెలవిస్తే చాలు చనిపోయిన వారు కూడా తిరిగి లేచే అటువంటి కార్యము చేయగలిగిన దేవుని యొద్దకు వచ్చి వేడుకుంటున్న వాడిగా ఉన్నాడు. చూడండి, వేడుకుంటున్నటువంటి సమయంలో అక్కడే మనం చూస్తూ ఉన్నాం. బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. ఆమె ఎలాగుందామె చావ సిద్ధముగా ఉన్నది. అయినా కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎటువంటి సమాధానం ఆ వ్యక్తికి చెప్పకుండా ఏం చేశారంటే 43 వచ్చిన ఆయన వెళ్ళుచూ ఉండగా జన సమూహములు ఆయన మీద పడుచుండిరి. ఆహా, ఎంత జన సమూహము ఉందో! యాయీరేమో బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు, అయ్యా నా కుమార్తె చావ సిద్ధముగా ఉంది, ఇదిగో రావా అని అంటూ ఉన్నాడు. అదే సందర్భంలో కిందకు చూసుకుంటే గనక 12 ఏండ్ల నుండి రక్తస్రావము కలిగిన స్త్రీ కూడా అదే సమూహములోనే ఉంది. అదే సమూహంలో నుండి యేసు యొక్క వస్త్రాన్ని ముట్టుకున్నటువంటి స్త్రీగా ఆమెను కూడా చూస్తూ ఉన్నాం. ఇంత సమాజము జన సమూహము ఉండగా యేసుక్రీస్తు పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుంటూ ఉండగా యేసుక్రీస్తు ఎటువంటి సమాధానము చెప్పకుండా ఉన్నప్పటికీ ఆ యొక్క అధికారి చేసిన పనేమిటో తెలుసా? బ్రతిమలాడుకుంటూనే ఉన్నాడు. ఆయన తిరిగి వెళ్ళిపోలేదు. యేసు రాకడ వరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు సెలవు కొరకే, యేసుక్రీస్తు యొక్క మాట కొరకే ఎదురు చూస్తూ ఉన్నాడు గాని తన ప్రాణము విసిగిపోయి వెళ్ళిపోయిన వాడు కాదు. ఈయన ఎంతసేపు మాట్లాడినా గాని ఆయన సమాధానం చెప్పటలేదని ఆయన విసిగిపోయిన వాడు కాదు. ప్రభు యొక్క కనికరము కలిగే వరకు కూడా ఆయన వెంట తిరుగుచున్నటువంటి వెళ్ళుచున్న సందర్భము కనబడుతుంది. అప్పుడే ఆ యొక్క అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి అని కనబడుతూ ఉంది. అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి అంటూ ఉన్నాడు, అయ్యా నువ్వు యేసుని బ్రతికమాలవలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? నీ కూతురు ఏమైంది? చనిపోయింది. ఆహా, ఆ వ్యక్తికి తెలిసిన మాట ఏమిటంటే ప్రియులరా, చనిపోయిన వారు తిరిగి బ్రతకరు. చనిపోయిన వారు బ్రతుకుతారా? బ్రతకరు కదా, ఇంకెందుకు? ఇప్పుడు వరకు బ్రతుకుతాదేమో అన్నటువంటి ఆశతో నీవు యేసు ప్రభు యొక్క పాదాలు పట్టుకుని బ్రతిమలాడావు. కానీ ఇప్పుడు చిన్నది చనిపోయింది, అయ్యా నీ కూతురు చనిపోయింది. ఇంకా బ్రతిమలాడుకోవటం వల్ల ఉపయోగం ఏముంది? ఇంకా బ్రతిమలాడవలసిన అవసరం లేదు, ఆయన ఇంటికి రావాల్సిన అవసరము కూడా లేదు. ఆ చిన్నది చనిపోయింది అన్నాడు. అయితే చనిపోయింది అని చెప్పినా కూడా అక్కడ ఏం జరిగింది చూడండి. ఏమని జరిగింది అక్కడ? యేసు ఆ మాట విని చూడండి ఏ మాట విన్నాడంటే యేసుక్రీస్తు వారు యేసు ఆ మాట విని, ఏ మాట విని, ఏ మాటమ్మా? చనిపోయింది అన్నటువంటి మాట విని యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటి తెలుసా? భయపడవద్దు, నమ్మిక మాత్రము. ఏ స్థితిలో చెప్తున్నారమ్మా ఈ మాట? చనిపోయిన కుమార్తె, చనిపోయినటువంటి కుమార్తె ఉండగా ప్రభువు చెప్పుచున్న మాట ఏమిటంటే భయపడవద్దు అన్నాడు. భయపడకు, నమ్మిక మాత్రము ఉంచు, నమ్మితే చాలు. నమ్మితే చనిపోయిన వారు బ్రతుకుతారు, నమ్మితే చాలు అన్నాడు. యాయిరు అక్కడ చూస్తున్నటువంటి సమయంలో నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడినని అతనితో చెప్పి అని. ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అనువారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులు తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియలేదు. అందరిని ఆమె నిమిత్తమే ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనుచూ ఉండగా, ఆమె గురించి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు చనిపోయినటువంటి వారి దగ్గర ప్రజలు చేసే పనేమిటి? రొమ్ము కొట్టుకుని చేస్తారు. అయ్యో చిన్నదానా, ఇంకా బ్రతకవలసిన సంవత్సరములు దినములు ఎన్నో ఉండగా దేవుడు అప్పుడే నిన్ను తీసుకున్నాడా కదా, ఇలాగే కదా ఏడుస్తారు. అప్పుడే నీకు మరణము వచ్చిందా, అప్పుడే చనిపోయావా? అందరూ రొమ్ము కొట్టుకుని ఏడుస్తూ ఉన్నారు, చిన్నదానిని చూసి రోధిస్తూ ఉన్నారు. ఏడుస్తున్నటువంటి సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 52వ వచనములో అందరూ ఆమె నిమిత్తం ఏడ్చి రొమ్ము కొట్టుకొని చుండగా ఆయన వారితో ఏడవవద్దు అన్నాడు. ఆమె నిద్రించుచున్నది గాని ఆమె చనిపోలేదు అని చెప్పినా ఆమె చనిపోయినని వారెరిగి ఆయనని అపహాసించిరి. ఏమని చేస్తున్నారంట? ప్రభు వారు చెప్పిన మాటను బట్టి ఏం చేస్తూ ఉన్నారు తెలుసా? చనిపోయినటువంటి బిడ్డను పట్టుకొని, చనిపోయిన చిన్నదాన్ని పట్టుకొని, చనిపోయిన కుమార్తెను పట్టుకొని ఏంటి నిద్రపోతుంది అంటూ ఉన్నాడు. ఈయనేమన్నా పిచ్చివాడిగా మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎంత లేపినా పలకనటువంటి బిడ్డ
ఆమె మరణమును మన కనులారా చూసిన వారు, ఆమె చనిపోయిందే గాని నిద్రపోయినటువంటి వారిని లేపితే లేస్తారు కదా. ఎన్నిసార్లు మనము లేపినా లేవనటువంటి చిన్నది ఇంతమంది రొమ్ము కొట్టుకుని ఏడిస్తే ఆ ఏడుపు వినపడకుండా ఆమె పరుండన్నట్టు చనిపోయింది కదా. పిచ్చివాడా, ఆయన అపహాసిస్తూ ఉన్నారు. అమ్మా, ప్రభు అపహాసింపబడుచు ఉన్నాడు. ఆయన కార్యము చేయడానికి ముందు అపహాసము, ఆయన సిలువకు వెళుచు ఉన్నప్పుడు అపహాసము. యూదుల రాజవా అని ఆయనని హేళన చేసిన వారు, ఆయన చేసిన ప్రతి కార్యమును కూడా ఆయన హేళన చేయబడిన వారే. అపహాసించబడినటువంటి ప్రభువే నీ కొరకు నా కొరకు అపహాసింపబడుచు ఉన్నాడు. ఆయనని అపహాసించుచు ఉండగా అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకుని చిన్నదానా లెమ్మని చెప్పగా, చాలు ప్రియ, చిన్నదానా లెమ్మో అన్నారంతే ప్రభు. ఇప్పుడు చిన్నది ఏం చేసింది చెప్పండి? ఏం చేసిందామె? లేచి కూర్చున్నటువంటి చిన్నది లేచింది. సజీవుడైనటువంటి దేవుని యొక్క నోట నుండి వచ్చినటువంటి ఏమైనా చేశాడా ఆయన అక్కడ? అమ్మా, ఏమైనా వస్త్రాలు ఇచ్చారా? ఏమైనా పండ్లు ఇచ్చారా? ఏమైనా కార్యాలు చేయమన్నారా? వారాలు చేయమన్నారా? ఉపవాసము చేయమన్నారా? ఏమన్నా ఇమ్మన్నాడా? ఏమేమన్నా అడిగాడు ఆయన? ఏమన్నా కోరాడా? నీ చిన్నది లేవాలంటే, నీ కుమార్తె బ్రతకాలి అంటే కొన్ని ఇవ్వండి అని అడిగాడు ఆయన? ఏమి అడిగిన వాడు కాదు. ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? చిన్నదానా లెమ్ము అన్నాడు. చనిపోయినటువంటి చిన్నది లేచి కూర్చున్నది. వినండి, సజీవుడైన దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట జీవము లేనటువంటి చిన్న దానిని జీవములోనికి తీసుకుని వచ్చింది. అది దేవుని యొక్క మాట. జీవము గల దేవుని యొక్క మాట ఎంత గొప్పదో తెలుసా అంటే, మరణము నుండి తిరిగి లేపేది దేవుని యొక్క నోటి మాట. చాలు, చచ్చిన వారిని తిరిగి దేవుడు లేపి కూర్చొండబెట్టగలిగినటువంటి గొప్ప దేవుడు. మనం నమ్ముచున్న దేవుడు ఎలాంటి వాడు తెలుసా? మరణమును ఓడించి సజీవుడే తిరిగి లేచిన దేవుడమ్మా. గెబేరు అన్నటువంటి మాటకు అర్థం ఏమిటంటే సజీవమైన దేవోక్తి. జీవము కలిగిన దేవుని యొక్క మాట, జీవము కలిగినటువంటి దేవుని యొక్క నోట నుండి వచ్చినటువంటి మాట చనిపోయిన చిన్నదానిని లేపి కూర్చుండబెట్టింది. జీవము కలిదా కాదా అమ్మా? జీవము కలిగినది కాదా దేవుని యొక్క మాట? ఆయన నోటి మాట ఎంత గొప్ప కార్యము! యాయీరు యొక్క విశ్వాసము, తన తండ్రికి కలిగిన నమ్మకత్వమును బట్టి దేవుడు ఎంత గొప్ప కార్యము చేశాడు. చాలా మంది నేటిదే నాన్న మా మందిరానికి రండి కదా, 7 వారాలు వస్తే మీకు కార్యాలు జరిగితే, ఇన్ని వారాలు వస్తే గృహాలు కడతారు, ఇన్ని కానుకలు స్పాన్సర్స్ ఇస్తే, ఇన్ని వేలు ఇస్తే అద్భుతాలు. దేవుడి ముందు ఏ స్పాన్సర్ అడగలేదు, ఏ వారాలు చేయమనలేదు. నమ్మిక మాత్రము ఉంచు చాలు. అమ్మా, నమ్మి మనం ఉన్న స్థలములో యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తే చాలు. నీ విశ్వాసమును బట్టి దేవుడు నిన్ను బాగు చేస్తాడు. యేసుక్రీస్తు నామమున నీ పాపములను ఒప్పుకుంటే ఆయన ఇక్కడే క్షమిస్తాడు. గొప్పవాడి కదా నీ దేవుడు. పరిగెత్తవలసినంత అవసరం మనకుందా? మనమున్న స్థలంలో దేవుడు లేడా? సజీవుడైనటువంటి దేవుడు మన మధ్య నివాసము చేయటలేదా? మన మధ్య ఆయన కార్యము చేయకుండా ఉంటాడా? నమ్మిక లేక చాలా మంది పరిగెత్తుతూ ఉంటారు. స్వస్థత శాలలు ఉన్నాయమ్మా, తెలుసా తెలీదా? ఎక్కడ స్వస్థత శాల? మరి యేసు ప్రభు వారు శరీరధారి అయినటువంటి దినాలలో అనేక మందిని బాగు చేసినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏ స్వస్థత శాల కట్టలేదే. ఆయన ఎన్ని స్వస్థత శాలలు కట్టాలి? ఆయన ఎన్ని స్వస్థత శాలలు నిర్మించాలి? ఆయన ఏ శాలలు నిర్మించలేదు, కానీ ఆయన ఉన్నటువంటి చోటనే ఆయన స్వస్థత కలిగి చేసిన వాడు. దేనిని బట్టి తెలుసా? నీ నమ్మికను బట్టి, నీ విశ్వాసమును బట్టి. యాయీరు నది అన్నది, యాయీరు భయపడకు, నమ్మిక మాత్రము ఉంచు చాలు, నమ్మకము ఉంటే చాలు అన్నాడు. చిన్నదానిని లేపిన దేవుని యొక్క మాట మనం చూస్తూ ఉన్నాం. సజీవుడైనటువంటి దేవుని యొక్క మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 7వ అధ్యాయము, ఇక్కడ మరొక మాట చూద్దాం. 7వ అధ్యాయం 17వ వచనం, లోకాసు వార్త 7వ అధ్యాయం. ఏ సంగతి వ్యాపించింది? పైన చూద్దాం, చూడండి ఒక మాట. 11వ వచనం, వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెళుచూ ఉండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును
ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకుని పోవచ్చుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె వెధవరాలు. చాలండి. నాయీను అన్నటువంటి ఒక ఊరిలో ఆయన వెళ్ళుచూ ఉండగా ఆ ఊరికి, నాయీను అన్నటువంటి ఒక ఊరికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వెళ్ళుచూ ఉన్నారు. ఆయన వెంట ఎవరు ఉన్నారు? శిశువులు ఉన్నారు. ఇంకెవరున్నారమ్మా? బహుజన సమూహము ఉంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినా జన సమూహము ఆయనను వెంబడించేవారుగా ఉండేవారు. ఆయన వెళుచూ ఉన్నారు. వినండి, నాయీను అని ఊరిలోనికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క సమూహము, ఆయన శిశువులు ఆయన వెళుచూ ఉండగా నాయీను అన్నటువంటి ఊరి నుండి ఒక శవము బయటకు వస్తూ ఉంది. అర్థమవుతుందా? ఆమె ఆ యొక్క కుమారుడు ఒక్కడే. ఆ తల్లికి ఒక్క కుమారుడు. ఆమె ఎవరు? మరలా వెధవరాలు అయినటువంటి కుమారుడు. ఏ తల్లి అయినా వెధవరాలుగా ఉంటూ ఉన్నప్పుడు తన జీవితం అంతా కుమారుడి మీద ఆధారపడి ఉంటాడు. కుమారుడిని నమ్ముకున్నటువంటి ఆ తల్లి కుమారుడి చనిపోయి ఉండగా పాడి మోసుకుని వెళ్ళిపోతూ ఉంటే పాడి వెంట ఏడుస్తూ వెళ్తూ ఉంది. అయ్యో నా కుమారుడా, ఒక్క కుమారుడా, ఎవరున్నారు నాకు దిక్కు? ఎవరున్నారు నాకు ఆదరించేవారు? ఎవరు లేని పరిస్థితిలో నీవున్నావని బ్రతుకుతున్నటువంటి నాకు ఈ పరిస్థితి వచ్చిందే అని ఏడుస్తూ ఉన్నారు. ఈ ఏడుస్తున్నటువంటి సమయంలో ఒకవైపు, అమ్మా వినండి, ఒకవైపు మృతదేహములు అనగా జీవము లేనటువంటి ఒక వ్యక్తిని మోసుకుని వస్తూ ఉన్నారు. ఒక సమూహము ఒక వ్యక్తిని సమాధి చేయడానికి వెళుతూ ఉంది. ఒక సమూహము ఊరిలోనికి వెళుతూ ఉంది. అర్థమవుతుందా మీకు? ఒక సమూహం ఎక్కడికి వెళుతుంది? ఎవరి సమూహము? ప్రభు అయిన యేసుక్రీస్తు వెనక ఉన్న సమూహము ఊరిలోనికి వెళుతుంది. ఊరిలో నుండి ఒక చనిపోయిన వ్యక్తిని ఒక పాడి మోసుకొని సమాధి కార్యక్రమానికి అనేక మంది వెళుచూ ఉన్నారు. బయటకు లోపలికి వెళుచున్నది యేసుక్రీస్తు, బయటికి వెళుచున్నది చనిపోయినటువంటి వ్యక్తి వెళుచూ ఉన్నాడు. ఈ వెళుచున్నటువంటి సమయంలో ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ వెధవరాలు ఆ తల్లి ఏడవడము చూసినటువంటి యేసుక్రీస్తు ఆమెను చూసి కరిగిపోయి ఆయన గుండె బాధ నుండి ఏం చేసేయాడంటే, అక్కడ చూద్దాం, చూడండి, ఒక్క మాట చూద్దాం. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి, అమ్మా ఏం చేశాడంటే ఆయన ప్రభువు ఆమెను చూచి, ఎవరిని చూశాడు? ఏడుస్తున్నటువంటి తల్లిని చూశాడు. రొమ్ము కొట్టుకొని కుమారుడి కొరకై బాధపడుచున్నటువంటి తల్లిని చూసి కనికరపడి, అమ్మా ఏడవవద్దు అన్నాడు కదా. ప్రభు చెప్పుచున్న మాట ఏమిటంటే ఏడవవద్దు. అయ్యో ప్రభువా, ఏడవద్దంటావేంటి? నా కుమారుడు ఒక్క కుమారుడు చనిపోయి రోదనతో బాధతో నేనంటే ఏడుపు రాకుండా సంతోషము వస్తుందని నాకు దుఃఖకరముగా ఉన్నటువంటి తల్లి దగ్గరకు వెళ్ళినటువంటి యేసుక్రీస్తు అమ్మా ఏడవవద్దు అని చెప్పి ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచూ ఉన్నాను. ఎవరితో చెప్పాడంట? ఎవరితో చెప్పాడమ్మా? నీతో చెప్పుచూ ఉన్నాను. ఎవరితో చెప్పాడు? బ్రతికి ఉన్న వారికి చెప్తే మాట వినబడతాడు కానీ చనిపోయిన వాడికి అరే చిన్నవాడా లెమ్ము అని చెప్పితే అక్కడ ఉన్న ప్రజలు కూడా అనుకుని ఉండొచ్చు, ఇదేంటి చచ్చిపోయినోడితో మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు కదా. వినపడుతుందా వారికి? నిజమే, నీ మాట నా మాట వినపడకపోవచ్చు. నీవు నేను భౌతికమైన దేహము కలిగినటువంటి సామాన్యమైనటువంటి మనుషులము. మన ఊపిరి మన నుండి వెళ్ళిపోయినప్పుడు వినబడదు, కనబడదు, కదలేము, నిజమే. కానీ మాట్లాడుచున్నది ఎవరో తెలుసా? లేవమన్నది ఎవరో తెలుసా? నేను చెప్పుచున్నది విను అనేది చెప్పింది ఎవరో తెలుసా? జీవము కలిగినటువంటి దేవుని యొక్క మాట. ఆయన నోట నుండి వచ్చే ఒక్క మాట, చిన్నవాడు లెమ్ము అంటున్నాడు కదా. చిన్నవాడా నేను చెప్పినది విను అంటే దేవుని మాట విననటువంటిది ఏదైనా ఉందా? దేవుని మాట విననిది ఏమైనా ఉందా? ఆ చిన్నవాడిని లెమ్మన్నప్పుడు ఆ చిన్నవాడితో చెప్పుచూ ఉన్నప్పుడు ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి ఏమయ్యాడు ఇప్పుడు చెప్పండి. అంటే ఒక్క మాటలో ఎంత అద్భుతము ఉందా? ఒకే ఒక్క మాట. ఇంకేమైనా ప్రభు ఎక్కువగా మాట్లాడినట్లుగా ఏమైనా కనబడుతూ ఉందా?
అక్కడ ఉన్నటువంటి యాయీరు కుమార్తె దగ్గరైనా, ఇక్కడ వెధవరాలు యొక్క కుమారుడి దగ్గరైనా ఆయన ఎక్కువగా విస్తారముగా ఏమైనా మాట్లాడా? ఆయన గంటల తరబడి అక్కడ ప్రార్థన చేశాడా? ఉపవాసములు చేశాడా? ఇంకా ఆయన ఏమైనా చెయ్యాలి అని అక్కడ ఏమైనా చేశాడు? ఈ కుమారుడు బ్రతకాలి అంటే ఏదో చెయ్యాలి అక్కడ అది ఆయన ఏమైనా చెప్పాడా? ఒక్క మాట కదా, ప్రభు పలికిన మాట ఎంత విలువైనది. ఆయన వ్యర్థముగా మాట్లాడే దేవుడే కాదు. నీవు నేను వ్యర్థముగా మాట్లాడతాము, కానీ ప్రభువు నోట నుండి వచ్చే మాట చాలా విలువైనది అమ్మా. ప్రభువు మాట ఎలాంటిది తెలుసా? బ్రతికించే మాట. ఆయన మాట జీవము గలది. ఆయన మాట నీవు ఉంటే చాలు ప్రభు, నీ మాట్లాడితే చాలు ప్రభు, నేను బ్రతుకుతానని పాడతాం, పాటలు పాడతాం కదా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవు మాట్లాడితే నాకు చాలు అంట. దేవుని మాట్లాడితేనేమో వినం, దేవుని యొక్క వాక్యానికి చెవి యొగ్గం. దేవా మాట్లాడు అని ప్రార్థన చేస్తాము. నువ్వు మాట్లాడితే చాలు ప్రభు అని ప్రార్థన చేస్తాం, కానీ దేవుడు మాట్లాడుతున్న సమయానికి నీ చెవి ఆలకించవు. దేవుని యొక్క మాటలకు నీ హృదయంలో చోటు ఇవ్వు. నీ హృదయంలో చోటు ఇవ్వకుండా, దేవుని మాట ఆలకించకుండా, వినకుండా ఏ విధముగా కార్యము జరుగుతూ ఉంది? వింటేనే కదా కార్యము జరిగేది. సజీవమైనటువంటి జీవము గల దేవుని యొక్క వాక్యము నీ హృదయంలోనికి వెళితేనే కదా ఆ చనిపోయిన వ్యక్తికి నీ మాట నా మాట వినపడదు, ఆ చిన్నవాడికి వినపడదు. కానీ దేవుని యొక్క మాట సూటిగా ఎక్కడికి వెళ్ళి చెప్పండి? ఆ చిన్నవాడి యొక్క చెవుళ్ళ నుండి హృదయంలోనికి వెళ్ళి చనిపోయినటువంటి కుమారుడు పాడి మీద లేచి కూర్చుని మాట్లాడుతూ ఉన్నాడు. అబ్బా, దేవుని మాట ఎంత గొప్పది, దేవుని మాట ఎంత విలువైనదో తెలుసా? ఆయన మాట్లాడుతున్న ఒక్క మాట ఎంత విలువైనదే. ఆయన ఎన్నో బోధలు చేసినటువంటి ఆ బోధలు ఇంకా ఎంత విలువైనది. ఆయన రాసిన ప్రతి ఒక్క మాట నువ్వు చదువుతూ ఉన్నప్పుడు నీ జీవితంలో ఏ కార్యము జరగకుండా ఎలాగ ఉంది? ఎన్నో సువార్తలు నీకు వినపడుతూ ఉన్నప్పుడు, ఎన్నో సార్లు దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, చనిపోయే స్థితికి నీ వెళ్ళిపోతూ ఉంటే, సజీవమైనటువంటి దేవుడు నిన్ను బ్రతికించాలని మాట్లాడుతూ ఉంటే, ఆ వాక్యం ఎందుకు దేవునికి వెళ్ళలేదు? ఒకవేళ దేవుని యొక్క మాట నీ హృదయంలోనికి వెళ్ళినా దాన్ని ఎందుకు దేవుడి రక్షణ కార్యం నీ జీవితంలో జరగకుండా ఉంది? వాక్యాన్ని అనుసరించలేదా? వాక్యము నీకు కాదు అనుకుంటూ ఉన్నావా? దేవుని యొక్క మాట నాకు కాదని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. దేవుడు మాట్లాడుచున్నది నీతోనే. చనిపోయిన పాద మీద ఉన్న వ్యక్తితో, ఒక చిన్నవాడితో దేవుడు మాట్లాడాడు బ్రతికించడానికి. ఈ రాత్రి వేళ సమయంలో నిన్ను బ్రతికించడానికి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరన్న వచ్చి నేనేం చచ్చిపోలేదు కదమ్మా, నన్ను బ్రతికించడానికి అంటూ ఉన్నావా? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. ఎపిసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారు ఉండగా అన్నాడు. ఏ స్థితిలో ఉన్నారంట? ఏ స్థితిలో ఉన్నారమ్మా? పాపము చేతను అపరాధము చేతను. పాపము నీ జీవితంలో ఉండగా, అపరాధము నీ జీవితంలో ఉండగా నీవు చచ్చిన దానివే. నువ్వెంత ప్రార్థన చేస్తే, ఎన్ని కోరికలకు వచ్చినా పాపము నీ హృదయంలో ఉన్నది. ప్రభుని నీవు అంగీకరించకుండా ఉన్నావు. అందుకే అంటున్నాడు, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారు ఉండగా. ఆయన నీ కొరికే ఆయన చనిపోయాడు. ఆయన నిన్ను రక్షించడము కొరకే ఆయన శిలువము రాను ఎక్కినటువంటి దేవుడు. నీవు నశించిపోవడము, నీవు నిత్య నరకానికి వెళ్ళడము దేవునికి ఇష్టము లేదు. చనిపోయినటువంటి వారిని సమాధి చేయడానికి తీసుకుని వెళుతున్నటువంటి ఒక వ్యక్తిని తల్లి రోదన, తల్లి ఏడుపుని చూసి ప్రభు ముట్టి ఒకే ఒక్క మాటతో లేపాడు. చిన్నవాడా లేచి కూర్చుండము. లేచి కూర్చోవడము కాదు, మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా ఉంటది ఇక్కడ? సమాధి భూస్థాపన నిమిత్తమై సమాధి కార్యక్రమానికి తీసుకెళ్తున్న భుజమలపై పాడి మోస్తున్నటువంటి వ్యక్తులు మోసుకుని వెళితే పాడి పై కూర్చుని మాట్లాడుతూ ఉన్నాడే. చూసిన ప్రజల్లో ఎంత వింత, ఏమిటి ఆశ్చర్యము! ఆయన ఒక్క మాటతోనే చచ్చిన వారు తిరిగి లేచుకుంటున్నాడు. ఎవరు ఈయన? ఎవరు? ఏంటి ఈయన మాటలో ఇంత కార్యము ఏమిటి? ఈయన మాటలో ఇంత అద్భుతం ఎవరు? ఈయన ఎవరు? అయినా సజీవుడైన దేవుడు, సజీవము కలిగిన దేవుని యొక్క మాట. ఆయన మాట అవునంటే అవును, ఆయన లేచి కూర్చో అంటే కూర్చో. సమాధిలో ఉన్న లాజరు ఏమో ఎన్ని రోజులయ్యింది? ఎన్ని రోజులు సమాధిలో ఉన్నాడు? చనిపోయిన లాజరును సమాధి చేసి ఉండగా 3 దినాలు గడిచిపోయాయి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి 3 దినాలు గడిచిపోయిన తర్వాత వస్తే లాజరు యొక్క సహోదరులు వెళ్ళందరయ్యా, నీవెక్కడ ఉంటే నా తమ్ముడు చచ్చిపోయేవాడే కాదే, నీవెక్కడ లేవు గనుక నా తమ్ముడు చనిపోయాడే అంటే ప్రభు అన్నారు,
నమ్మిక ఉంచమ్మా అన్నాడు. ఇంకా నమ్మకం ఏంటి? సమాధి చేసి 3 దినాలు అయిపోతే ఉంది. సమాధి దగ్గరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పాదల్ని దాటుకుని సమాధి దగ్గర కూడా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన సమాధి చేసిన స్థలం దగ్గరికి వెళ్ళి సమాధి యొక్క రాయిని తీసివేయండి అంటే సహోదరి అంటుంది, అయ్యో వద్దు ప్రభువా, ఇప్పటికి ఎన్ని దినాలు అయిపోయింది? 4 దినాలు గడిచిపోతూ ఉంది. ఇదిగో చెడు వాసన వస్తుంది. సమాధి యొక్క ద్వారం తెరిస్తే సమాధి సువాసన రాదు. సమాధి ఏ వాసన వస్తుంది? భరించలేని వాసన, కుళ్ళిపోయిన దేహము. సమాధిలో కుళ్ళిపోయిన దేహము, లాజరు దేహము ఉండగా అక్క అంటుంది, చెల్లంటుంది, లెక్క సహోదరి అంటుంది, వద్దు ప్రభువా, ఆ వాసన భరించలేమే, చెడు వాసన వస్తుంది, కొంపు కొడుతుంది, 3 దినాలు అయిపోయి చచ్చిపోయిన చనిపోయాడు వద్దులే అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే ప్రభు అన్నాడు, మార్తా తొందరపడక. ఎందుకు తొందర అని ద్వారము తెరిచి రాయిని దొర్లించి లాజరు బయటికి రా అంటే చెడిపోయిన దేహము, అమ్మా వీరి దేహము బాగానే ఉంది కదా, యాగీరు కుమార్తె దేహము అప్పుడే చనిపోయింది గనక ఇంకా సమాధిలో పెట్టలేదు, అందుకే దేవుడు బ్రతికించాడేమో అని అనుకోవచ్చు. ఈ యొక్క వెధరాలి యొక్క కుమారుడు కూడా పాడి మీద నుండి తీసుకుని వెళుతూ ఉన్నాడు. దేహము చెడిపోలేదు గనక బ్రతికించారు ప్రభు అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు లాజరు 3 దినాలు అయిపోయింది కదా. లాజరు చనిపోయి సమాధి చేయబడి దినాలు అయిపోయినప్పుడు ఎలా ఉంటది ఏమా? ఎలా ఉంటది? ఇప్పుడు ఒక్కరోజు సమాధి చేసి 2వ రోజునే సమాధి తెరిస్తే ఎలా ఉంటది చెప్పండి? 3 దినాలు గడిచిపోయాక సమాధి తీస్తుంటే వద్దు ప్రభువా అని సహోదరి అంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? మొట్టమొదటిగా సమాధి దగ్గర నిలబడింది ఎవరు? ద్వారం ఎదుట నిలబడింది ఎవరమ్మా? ప్రభువే. ప్రభువే నిలబడ్డారు. ఆ చెడు వాసన ఏదో నేను చూస్తాను, లేక చెడు వాసన ఏదో ఆయన భరించడానికి ఆయన ఇష్టపడ్డాడు. కానీ సమాధిలో ఉన్నటువంటి లాజరుని సజీవుడిగా తిరిగి లేపాలి. లాజరు నువ్వు బయటికి రా అనగానే ఇప్పుడు చెప్పండి, చెడిపోయిన దేహము, కుళ్ళిపోయిన దేహము, 3 దినాలు అయిపోయిన దేహము ఎలా ఉంటది? అలాగున ఉన్నటువంటి దేహము సజీవుల లాజరు బయటకు వస్తూ ఉంటే ఎంత గొప్ప కార్యము! దేవుని మాట ఎంత విలువైందో అర్థమైందో అక్క మీకు? దేవుని యొక్క నోట నుండి వచ్చే మాట ఎంత విలువైనదో తెలుస్తూ ఉందా? వాక్యమే కదా అనుకుంటూ ఉన్నారు కదా, ఏదో మాటలే కదా, ఏదో ఆయన చెప్పేది ఆమె చెప్పేదో కదా అని అనుకుంటూ ఉన్నావు. కానీ మాట్లాడుచున్నది ప్రభువే మాట్లాడుచు ఉన్నాడు. నిన్ను బ్రతికించడము కొరకే. నువ్వు పాపములో అపరాధంలో ఉండి చచ్చిపోతూ ఉంటే దేవుడి రాత్రి వేళ సమయంలో నీ దగ్గరకు వచ్చి హెచ్చరిస్తూ ఉన్నాడు, నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఆ యొక్క చెడువాస కొట్టుతున్నటువంటి నీ జీవితము, పాపం అనే కొంపుతో ఉన్నటువంటి నీ జీవితాన్ని మార్చడానికి, నిన్ను ఉంచడానికి, నిన్ను సువాసనగా మార్చడానికి, నీ పాపము కొరకే ఆయన శిక్షను కూడా అనుభవించాడే. పాపము చేసినటువంటి నిన్ను, పాపంలో నువ్వు చచ్చిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతావని ఎరిగినటువంటి దేవుడు నిన్ను బ్రతికించడము కొరకే ఆయన నీతో మాట్లాడుచూ ఉన్నాడు. దెబేరు అన్నటువంటి మాటకు అర్థమని చెప్పండి. ఇప్పుడు దెబేరు అన్నటువంటి మాటకు సజీవమైన దేవోక్తి, సజీవుడైనటువంటి దేవుని యొక్క మాట. అమ్మా, ఈ చూసిన వారు బ్రతికినను ఒక దినాన ఏమవుతారు చెప్పండి? ఏమవుతారు? ఒక దినాన చనిపోతారు. బ్రతికినను కూడా మరొక దినాన ఏమవ్వాలి? చనిపోవాలి. కానీ మరి బ్రతికినటువంటి వారు మరణము లేనటువంటి ఆ యొక్క బ్రతుకు మనకి ఎలాగూ వస్తుంది? యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం. చాలమ్మ. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును. ఎవరితో చెప్తున్నాడు మాట? ఆయన మార్తతో చెప్తున్నాడు. ఇప్పుడు వరకు మనం చెప్పినటువంటి ఆ యొక్క విషయం అది 24వ వచనం ఒక్కసారి చదివి ముందుకు వెళదాం. లేక 23 నుంచి, యేసు నీ సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పగా. ఎవరితో చెప్తూ ఉన్నారైనా? మార్తతో చెప్తూ ఉన్నారు. మార్త నీ సహోదరుడు మరలా లేచినని చెప్పాడు. మార్త ఆయనతో ఏమంటుందంటే ఒక మాట, అంచె దినమున పునరుద్ధానమున లేస్తాడని నాకు తెలుసయ్యా అంటూ ఉంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారేమో, మార్త నీ తమ్ముడు తిరిగి
లేస్తాడు, పునరుద్ధానుడై ఉంటాడు అంటే ఆవిడేమంటారు తెలుసా? నాకు తెలుసు ప్రభు ఆ విషయము. ఎప్పుడు లేస్తాడు? అంచె దినములలోను ఆ దినములో పునరుద్ధాన దినములో లేస్తాడు విషయము నాకు కూడా తెలుసు అంటది. దేవుడు చెప్పుచున్నది ఏది? ఇప్పుడు లేస్తాడు అని చెప్తూ ఉన్నాడు. అయితే చెప్పుచున్నటువంటి ఆ మాట అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచి వాడు చనిపోయినను బ్రతుకును. అమ్మా ఇలా చూడండి, ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? ఇప్పుడు ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను ఎలా బ్రతుకుతాడు? దేవుని యందు విశ్వాసం ఉంటే చనిపోయినని ఎలా బ్రతుకుతాడు? అంతే కదా ప్రభు చెప్పిన మాట. ఇందాక ఏమన్నాడు? నమ్మక మాత్రము ఉంచు చాలు బ్రతుకుదురు అన్నారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును అని, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడిని ఎన్నటికీ చనిపోయాడు. అంటే ప్రభువుని నమ్ముకుంటే, ప్రభు యందు విశ్వాసము కలిగి ఉంటే ఎన్నటికీ మరణము లేదా? ఎన్నటికీ మరణము మనకి రాదా? విశ్వసించిన వారమే, ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారమే, ప్రభు యొక్క మాటలు వింటున్న వారమే, ప్రభువులో కొనసాగుతున్న వారము అయినను మరణము వస్తుంది. భక్తులైన వారు చనిపోతూ ఉన్నారు, నమ్ముకోలేని వారు కూడా చనిపోతూ ఉన్నారు. మరణానికి వస్తుంది. మరే మరణము? ఏ మరణము గురించి దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు ఈ రాత్రి వేళ సమయంలో అంటే కనుక, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు అనగా యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాడు, పాపం తిరిగి బ్రతికిన వాడు ఎన్నటికీ చనిపోడు. భౌతికమైన దేహమునకు మరణము ఉంది కానీ ఆత్మకు మరణము, దాని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను విశ్వాసం ఉంచాను కదా ప్రభా, నేను చనిపోతున్నాను కదా ప్రభా, అయినను చనిపోయారు అని నువ్వు అడగవచ్చు. కానీ చనిపోవాలి. చనిపోకపోతే ప్రభు యొద్దకే చేరలేవు. ఈ దేహము మట్టిలో నుండి వచ్చింది కనుక తిరిగి మట్టిలోనికి వెళ్ళిపోవాలి. మరి ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చింది. దేవుని యొద్దకు అది మరణము లేదు. అందుకే అన్నాడు కదా, ఆరని అగ్నిలో ఆత్మకు ఏమి లేదు చెప్పండి? మరణము ఉండదు. ఎవరైతే ప్రభువుని అంగీకరించకుండా పాపపు జీవితంలో జీవించి పాపములోని పుట్టి పాపములోని చనిపోతే వారెక్కడికి వెళతారు? పాపంలో పుట్టి పాపంలోనే పెరిగి భూమి మీద దేవుడు ఇచ్చిన ఆయుష్ కాలం నిష్టానుసారం జీవితాన్ని నీ జీవించి నీ బ్రతుకు నీదని నువ్వు త్రాగుచు నిష్టానుసారం జీవితాము పాపాన్ని అనుసరించి పాపంలో బ్రతికి నీ సుఖభోగానికి నీ దేహంలో నువ్వు అప్పగించి నీవే బ్రతుకు బ్రతకాలనుకుంటే అదే బ్రతుకు బ్రతికి చివరికి చచ్చిపోతే, ప్రభువుని అంగీకరించకుండా, ప్రభుని నీ సొంత రక్షకునిగా నీ హృదయంలో చేర్చుకోకుండా, యేసుక్రీస్తు నామమున నీ పాపములు ఒప్పుకోకుండా నువ్వు చనిపోతే ఎక్కడికి వెళతావు? ఈ రాత్రి దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఏ స్థలానికి వెళతావు? దేవుడు చెప్పిన స్థలాలు ఉన్నాయి. పరలోకము ఉన్నది ఎంత నిజమో నరకము ఉన్నది కూడా అంతే నిజము. పరలోకములో ఉన్నది ఎంత నిజమో నరకము ఉన్నది కూడా అంతే నిజమైతే, నరకములో ఏముంది? అగ్ని ఆరదు, నీ పురుగు చావదు. పురుగు అనగా నీ ఆత్మకి మరణము. అమ్మా, ఒక భక్తుడు మనకి చూపిస్తూ ఉన్నాడు కదా లోకాసు వార్తలో. ఇద్దరు వ్యక్తులు మనకి కనబడుతూ ఉంటారు లోకాసు వార్తలో. ఎవరు కనబడుతూ ఉంటారు? ఒక్కసారి చూద్దాం చూడండి. ధనవంతుడును లాజరు మనకు చూపిస్తూ ఉన్నారు. ఏమి చూపిస్తూ ఉన్నారు అక్కడ? ఏమని మనకు చూపిస్తూ ఉన్నారు అని చూస్తే గనక ఏముంది అక్కడ? ఏముందని చెప్తూ ఉన్నారు? ధనవంతుడు బ్రతికాడు, లాజరు బ్రతికాడు. ధనవంతుడు తన ఇష్టానుసారంగా భూమి మీద జీవించిన వాడిగా ఉన్నాడు కదా. సుఖభోగము కలిగిన వాడు, తినాలన్నటువంటి ఆహారమును తినినవాడు, చక్కటి వస్త్రాలను ధరించిన వాడు కదమ్మా. ఏ వస్త్రాలు ధరించాడంట? తానుకు కావలసిన వస్త్రాలను ధరించినటువంటి వ్యక్తి, తాను తినాలనుకున్నటువంటి ఆహారము తిని జీవించినటువంటి వ్యక్తి, సుఖభోగములను అనుభవించినటువంటి వ్యక్తి చనిపోయాడు ఒక దినాన. పేదవాడైనటువంటి వ్యక్తి కూడా ఎవరమ్మైనా చనిపోయిన వాడిగా ఉన్నాడు. కురుపులతో ఉన్నాడు, తినడానికి ఆహారము లేని పరిస్థితిలో ఉన్నాడు.
రాజు బల్ల యొద్ద నుండి పడిన మొక్క కొరకే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా మొక్క పడతాదేమో, ఆ మొక్కైనా తీసుకుని తిందామని చూస్తే ఆ వ్యక్తి ఒక్క మొక్క కూడా కింద పడకుండా తినేవాడు. చూడండి, ఇద్దరు చనిపోయారు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు చెప్పండి? పాతాళములోనికి వెళ్ళిన వాడిగా ఉన్నాడు. పాతాళానికి వెళ్ళినటువంటి ధనవంతుడు పాతాళములో ఏం చేస్తూ ఉన్నాడు? ఏం చేస్తూ ఉన్నాడమ్మా? యాతన పడుచు ఉన్నాడు. ఏ యాతన పడుచు ఉన్నాడు? ఎలాంటి యాతన పడుచు ఉన్నాడు అని చూస్తే గనక ఏ యాతన పడుచు ఉన్నాడు అక్కడ? చనిపోతే చాలా మంది అనుకుంటారు, చనిపోతే అంతా అయిపోద్దిలే అనుకుంటారు. భూమి మీద కొంత కష్టము వచ్చినప్పటికీ ఏమంటారంటే బ్రతుకుట కంటే చచ్చుట మేలు అంటారు. చస్తేనే కదా అసలు ప్రారంభమైంది నీ బ్రతుకు. భూమి మీద కొద్ది శ్రమకే చచ్చిపోతే చాలు అనుకుంటే, ఎందుకు ప్రభు నాకు బ్రతికిచ్చామని అడుగుతావు దేవుణ్ణి. కానీ నువ్వు చనిపోయిన తర్వాత ప్రారంభం అవుతుంది. ఏంటి ప్రారంభము అంటే ఈ ఇద్దరు మనకు చూపిస్తూ ఉన్నారు. ధనవంతుడు చనిపోయి యాతన పడుచు ఉన్నానన్నాడు. ఏ యాతన పడుచు ఉన్నాడు? అగ్నిలో ఉన్నాడు. అగ్నిలో ఉంటూ ఉన్నటువంటి ధనవంతుడికి దాహమేస్తూ ఉంది. తన నాలిక అగ్ని చేత ఆరిపోతూ ఉంది. ఆరిపోయినటువంటి నాలికను చల్లార్చుకోవడానికి అక్కడ ఏమి లేదు, నీరు కూడా లేదు. నీరు లేనటువంటి సమయంలో అంటున్నాడు, అయ్యో నాది అబ్రహమా, నీ రొమ్మున ఆనుకున్నటువంటి లాజరును, ఇదిగో నీ రొమ్మున ఆనుకున్నటువంటి ఆ వ్యక్తిని బ్రతికినప్పుడు దగ్గరికి కూడా చేర్చలేదే, బ్రతికినప్పుడు తాను తిన్న దాంట్లో ఒక రొట్టె ముక్క ఆ వ్యక్తికి పెట్టలేదే, చీ అన్నట్లుగా చూశాడు ఆ వ్యక్తిని. ఇప్పుడు అంటూ ఉన్నాడు, ఆ వ్యక్తి యొక్క చిటికిన వ్రేలు నుండి ఏమయ్యాలంట? ఒక నీటి బొట్టుని వెయ్యి, నీటి బొట్టుని వేస్తే చాలు నా నాలుకని చల్లార్చుకుంటాను అంటూ ఉన్నాడు. భూమి మీద ఉన్నప్పుడు తెలవలేదు కష్టము, భూమి మీద సుఖభోగములతో బ్రతికాడు. నాకేంటిలే అనుకున్నాడు, ఏ లోటు నాకు రాదు అనుకున్నాడు, దేవుడు నాకు అక్కర్లేదు అనుకున్నట్టు బ్రతికాడు. కానీ ఇప్పుడు అన్నాడు, అయ్యో అబ్రహామా, అబ్రహామా, నీ రొమ్మున ఉన్నటువంటి లాజరును పంపవా. ఒక్క ఏళ్ళు అసలు ఈ నీరు ఇది ముంచి వేస్తే ఒక్క చుక్క నాలుకేం చల్లారుతుంది? ఎంత దాహముతో ఉన్నాడు తెలుసా? ఒక్క చుక్క కొరకి ఆరాట పడుతూ ఉన్నాడే. భూమి మీద ఇష్టానుసారంగా కావలసిన ఆహారము తిని కావలసిన ఆ పానీయమును త్రాగి భుజించినటువంటి వ్యక్తి నీటి చుక్క కొరకే యాతన పడుచూ ఉన్నాడే, వేదన పడుచూ ఉన్నాడే, ఏడుస్తూ ఉన్నాడే, రోదన చేసుకుంటూ ఉన్నాడే. ఇదిగో పండ్లు కొరుకుతూ ఉన్నాడు, చావలేక బ్రతకలేక పండ్లు కొరుకుతూ ఉన్నాడు. అక్కడ చచ్చిపోదామంటే మరణము లేదు, చావు లేదు అక్కడ. అయ్యో చనిపోవాలి అనుకుంటే అక్కడ ఇంకా మరణము, ఇంకెక్కడుంది మరణము? అగ్నిలో యాతన, పాతాళంలో యాతన పడుతూ ఉన్నాడు. అయ్యో దేవా, అయ్యో ఇదిగో నాకు ఇంకా సహోదరులు ఉన్నారు, 5 సహోదరులు ఉన్నారు. వారి స్థలమునకు రాకుండా ఉండడానికి ఒక్కసారి నన్ను అక్కడికి పంపవా. ఎక్కడికి పంపాలంట? ఎక్కడికి పంపించాలమ్మా? భూలోకానికి పంపించవా? నేను వెళ్ళి చెప్పొస్తాను. ఏమని చెప్తాడంట, ఒరే ఇక్కడ ఉండగా నేను దేవుని నమ్ముకోలేదు, ఇక్కడ ఉండగా త్రాగాలనుకున్నవన్నీ త్రాగేస్తాను, ఇక్కడ ఉండగా తిరగాలన్నట్టుగా నేను తిరిగాను, ఇదిగో ఇక్కడ ఉండగా ఏ వస్త్రాలు కావాలంటే ఆ వస్త్రాలు ధరించాను, ఎన్నో వ్యసనాలు చేశాను. కనీసము లాజరు ఎన్నోసార్లు నా బల్ల దగ్గర కూర్చుని చూసిన వాడికి ఎంత మొక్క కూడా పెట్టలేదు. దయా దాక్షిణ్యము లేని వాడిగా జీవించాను, కఠినమైన బ్రతుకు జీవించాను. సుఖభోగములు అనుభవించినటువంటి నేను ఆ స్థలమును చూడని అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఎక్కడ ఉన్నాను? పాతాళములో ఉన్నాను. యాతన పడుచు ఉన్నానురా. నీళ్లు లేవురా, ఆహారము లేదురా, నాకంటూ అక్కడ ఏది లేదురా, కఠినమైన బాధ భరిస్తూ ఉన్నానురా. చావడానికి కూడా మరణము లేదురా. ఇంకా అక్కడ ఇంకేముందు మరణం? మరణించిన తర్వాతే కదా వెళ్ళాడు ఎక్కడికి. మరణము కూడా లేదురా. మీరు ఆ స్థలానికి రాకుండా ఉండాలంటే భూలోకములోనే ప్రభువుని నమ్ముకోండి అని చెప్పొస్తానయ్యా, ఒకసారి పంపవా అన్నాడు. ప్రియ సోదరి, అక్కడ చెప్పిన మాట ఏమిటో తెలుసా? నీవు వెళ్ళడానికి అవకాశము, ఎక్కడికి వచ్చిన వాడు తిరిగి వెళ్ళే అవకాశము లేదు. అక్కడ ఉన్నారు చెప్పేవారు. ఎవరు ఉన్నారు అక్కడ? మోషే ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు, దేవుని యొక్క మాటలు అందిస్తూ ఉన్నారు. ఆ వాక్యము సజీవము కలది, బ్రతికించే మాటలు ఉన్నాయ్యా.
భూలోకములు ఉండగా వినవలసిన మాటలు వినకుండా దేవుడు మాట్లాడుచు ఉన్నటువంటి మాటలను పెడచెవిన పెట్టి నాకు కాదు ఈ వాక్యము ఎవరికో అనుకుని వెళ్ళిపోతున్నటువంటి అక్కా చెల్లి దేవుడు అంటూ ఉన్నాడు, నీ కొరకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ స్థలంలోనికి నీవు వెళ్ళకూడదని. ఈ రాత్రి వేళ సమయంలో ఇంకా ప్రభువుని అంగీకరించకుండా, ప్రభువుని నమ్ముకోకుండా నీ ఇష్టానుసారంగా నీ జీవిస్తున్నావు. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతకాలము ప్రభువుని నమ్ముకోకుండా ఉంటావు? ఎంతకాలము ఆయన మరణాన్ని జ్ఞాపకము చేసుకోకుండా, నీ పాపములకు ప్రాయశ్చిత్తము లేకుండా, నీ పాపములను ఒప్పుకోకుండా ఎంతకాలము నువ్వు కాలము గడుపుతూ ఉంటావు? ఆ వ్యక్తి చెప్పుచూ ఉన్నాడు ధనవంతుడు, అయ్యో ఆ స్థలము భయంకరమైనది. ఏ స్థలం అమ్మది? భయంకరమైన స్థలము. పైన ఉన్నటువంటి వ్యక్తిని చూస్తూ ఉన్నాడు. లాజరు ఆనందిస్తూ ఉన్నాడు. భూలోకములో శ్రమలు అనుభవించిన వ్యక్తి. భూలోకములో ఆహారము లేదమ్మా, తినడానికి ఆహారము లేకుండా, దేహము కురుపులతో నింపబడిన, గోక్కోవడానికి లేకపోయినా, కుక్కలు వచ్చి చీమును నాకినా, చీ ఏం బ్రతుకురా బాబు అని అన్నా, ఏ పాపము చేశాడ్రా ఇటువంటి పరిస్థితిలో ఉన్నాడు, ఏదో పాపము చేశాడ్రా అందుకే దేవుడు తగిన శిక్ష వేశాడు అని చూసిన వారు, ప్రజలు నిందించిన నిందలకు మాటలకు ఏమాత్రము భయపడకుండా ధైర్యము కలిగి దేవుని యొక్క మాటల్ని హృదయంలో ఉంచుకుని దేవుని కొరకే ఎదురు చూసిన వ్యక్తి లాజరు. ప్రభువా, దేహము చెడిపోయినా, దేహము కొంపు కట్టినా, తినడానికి ఆహారము లేకపోయినా, దేవా నీ పరిశుద్ధమైన స్థలంలో నేను ఉంటాను. సిద్ధపరిచిన పరలోక రాజ్యములో నేను ఉండడానికి నా జీవితాన్ని పరిశుద్ధముగా నేను కాపాడుకుంటాను. నా దేహము చెడు వాసన వచ్చిన నా అంతరంగము, నా హృదయమును పరిశుద్ధముగా ఉంచుకుంటాను, సువాసనగా ఉంచుకుంటాను. ఏ మాలిన్యము లేకుండా, పాపము లేకుండా, అపరాధము లేకుండా పరిశుద్ధులు తగినటువంటి జీవితాలను నేను జీవిస్తాను అయ్యా అని మంచి తీర్మానము కలిగి జీవించిన వాడే లాజరు. కనుపోబడి ఎక్కడ ఉన్నాడంటే చెప్పండి ఇప్పుడు? అబ్రహాము రొమ్మున ఆనుకుని భూలోకంలో పడిన కష్టమంతా మర్చిపోయాడు, భూలోకంలో పడిన వేదనంతా మర్చిపోయాడు. సంతోషముతో మహిమాదేహముతో, ఏ కురుపులు లేవు, ఆకలి లేదు, దప్పిక లేదు, ఆనందము, సంతోషము. ఒక విశ్వాసుడు, నీతిమంతుడు, విశ్వాసులకు తండ్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఆనుకుని సంతోషిస్తూ ఉన్నాడే. చెప్పండి ఇప్పుడు ఏ స్థలానికి వెళ్ళాలని ఉద్దేశము కలిగిన సజీవమైన దేవోక్తి. కిరియత్ సపేరా అనగా మాట అర్థం ఏమిటంటే గ్రంథ నగరము అని ఉంది. ఏ